లేదంటే అంతే సంగతులు. హ, భగవంతుడా, ఇలాంటి కర్మ పగవాడికి కూడా రాకూడదు. హ్మ్. మనవడా, ఓ మనవడా, నన్నేం చేయదు, నన్నేం చేయదు, నన్నేం చేయదు, ప్లీజ్ ప్లీజ్, నన్నేం చేయదు, నన్నేం చేయదు. ఇంత రాత్రి అయినా ఆయన ఇంకా రాలేదండి. ఏమండి, వచ్చేసారా? తాతగారు చెప్పిన ఆ ఊర్లో అమ్మాయి ముందు కాఫీ, తర్వాత టిఫిన్, ఆ తర్వాత కత్తి అంటూ ఓ ఆర్డర్లో వచ్చింది. ఇదేంటి కాఫీ తర్వాత స్ట్రైట్ గా కత్తి దగ్గరికి వచ్చేసింది? ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? అదే ఎలా బ్రతికి బట్ట కట్టాలా అని. త్వరగా ఈయనకి దగ్గరయ్యి పిల్లల్ని కనాలనుకుంటుంటే ఈయనేంటి ఇలా పాడు చేస్తున్నారు? ఈయనెందుకో భయపడుతున్నారు. దేవుడా, ఈ రాత్రి ఎలాగోలా నా పిల్లల నుంచి నన్ను కాపాడు. రేపు రేపు ఏదో ఒక దారి చూసుకుంటాను. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం అమ్మా. బాగున్నారమ్మా? బాగున్నామండి. కూర్చోండి అమ్మా. ఎవరబ్బాయి? మా ఫ్రెండ్స్. ఆహాహా. అవునే, ఫోన్ కూడా లేకుండా సడన్ గా వచ్చి పడ్డారేంటి? నీకోసమే నీకిద్దామని సారీ కూడా తీసుకొచ్చాం. అవునా? చూడు. అత్తయ్య, వావ్, సారీ అయితే చాలా బాగుంది.
ఈ కలర్ నీ ఒంటి మీదకి బాగుంటుందక్కా. అవును. నీకెప్పుడు చెప్తూ ఉంటాం కదే ఒక దగ్గర శారీస్ చాలా బాగుంటాయని. ఆ ఇది నేను కలిసి షాపింగ్ అని అక్కడికి వెళ్ళాం. మాతో పాటు నీకు కూడా సారీ తీసుకుని వచ్చాం. అన్నయ్య గారు శారీ ఎలా ఉంది? చీరల గురించి మగాళ్ళం మాకెలా తెలుస్తుందమ్మా? గుండమ్మా, గుండమ్మా, వస్తున్నానత్తయ్యా. అయ్యో చీర చినిగిపోయిందే. ఏయ్, ఏంటి నువ్వు చేసిన పని? అది కాదత్తయ్య, నేను విడదీస్తానే. 2 నెలల్లో ఫ్యాక్టరీని లాభాల్లోకి తెస్తాను, లేదంటే ఆదిని వదిలి వెళ్ళిపోతానని ఒప్పుకుంది కదా. రెండు నెలల గడువనేది పక్కన పెట్టి ఆలోపే తాన్ని నా కొడుకుని విడదీస్తాను. నా కొడుకుని నాకు కాకుండా చేసిందాన్ని ఎవ్వరికీ కాకుండా చేసి, దానికి ఎవ్వరూ లేకుండా చేసి, దాని మెడ పట్టుకుని ఇంట్లోంచి బయటి గెంటేస్తాను. ఆది అడ్డుపడ్డాడు, గొడవ అంతటితో అయిపోయింది అనుకుంటున్నావేమో. ఇప్పుడే అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి దువ్వాల్సిన విధంగా ఆవిడ్ని దువ్వే వచ్చా. అందుకని నీ మీద కోపంతో అత్తయ్య గారిలో చెలరేగిన మంటలు ఎక్కడ ఆరిపోతాయోనని భయం వేసి ఒక గిన్నెతో పెట్రోల్ తీసుకువెళ్ళి జల్లొచ్చా. అంటే
ఆవిడ నన్ను ఇంకా ద్వేషించాలని, నా మీద కోపం ఇంకా పెంచుకోవాలని చేస్తున్నావు కదా? నా టార్గెటే అది కదా. అత్తయ్య గారికి నీకు జరిగిన ఛాలెంజ్ లో గడువు 2 నెలలని నువ్వు అనుకుంటున్నావేమో. నీకంత టైం ఉండదే. పగతో నేను, కోపంతో అత్తయ్య గారు కారు మబ్బుల్లా నిన్ను కమ్మేస్తాం. ఛాలెంజ్ లో ఓడిపోయి ఆదిని వదులుకొని ఒంటరివై ఆ గేటు దాటే రోజు నీకు దగ్గరలో ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? కొడతావా? కొట్టు కొట్టు కొట్టు. కొట్టమని చంప చూపిస్తున్నానని గాంధీ గారి వారసురాలనని అనుకోకు. నువ్వనే ప్రతి మాటకి నాలో కోపం రగులుతూనే ఉంటుంది. నువ్వు కొట్టే ఒక్కో దెబ్బ నాలో రివెంజ్ కోరుతూనే ఉంటుంది. చెప్పు నందిని. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ నందిని. వర్క్ బాగా జరుగుతోంది కదా? సూపర్ గా జరుగుతుంది మేడం. మీరే చూస్తున్నారుగా, ఆ చిన్నపిల్లల డిజైన్ సెట్ చేసి అందరూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు మేడం. ఎందుకంటే ఆ చిన్నపిల్లల డ్రెస్సులు అంత బాగున్నాయి మేడం. చాలే నందిని, ఎక్కువగా పొగుడుతున్నావు. లేదు మేడం, నేను నిజమే చెప్తున్నాను. మీరు వేసిన ఏ ఒక్క డిజైన్ మార్కెట్లో రిలీజ్ అయినా ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. బాబీ నిన్నెందుకో వెళ్ళిపోయాడు. నాకు దొరకకుండా జారిపోయాడు. ఈరోజు ఎలాగైనా సరే దువ్వి నా గ్రిప్పులోకి తెచ్చుకోవాలి. యావండి 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 కాఫీ. ముందు కాఫీలో విషం కల్పించిందంట. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఏం లేదు. కాఫీ తీసుకోండి. చెయ్యేందుకు అలా వణుకుతుంది? భయంతో. దేనికి భయం? ఏం లేదు, తాగుతాను. వదిన చెప్పింది, ఏం భయం లేదు, ఏం భయం లేదు. అవును, రాత్రి ఏంటి మీరు గదిలో లేరు? సేఫ్టీ కోసం హాల్లో పడుకున్నాను. ఏంటి? అది లోపల గాలి తగలట్లేదని హాల్లో పడుకున్నాను. హా? లోపల ఏసీ సరిపోలేదు, హాల్లో ఫ్యాన్ గాలి సరిపోయిందా? అయినా నువ్వు కాఫీ ఇచ్చి డిస్కషన్ ఏంటి? లేదు, ఈ మధ్య మీరు అదోలా బిహేవ్ చేస్తున్నారు. నన్ను చూస్తే ఏదో దయ్యాన్ని చూసినట్టు పారిపోతున్నారు. అర్థమైపోయింది దీనికి. అదేం లేదు లోకి, నేను కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఇవాళ సెట్ అయిపోయాను.
అవునా? ఏమండి, ఏమండి, దారిలోకి వచ్చాడు. ఇప్పటి వరకు మన మధ్య జరిగిందంతా మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. చేద్దాం చేద్దాం. అత్తయ్య, ఎందుకొచ్చావు? నా గదిలోకి ఎందుకొచ్చావు? భోజనానికి రమ్మని పిలుద్దామని. భోజనమా? నువ్వు వాడు చేసిన పనికి నా కడుపు ఎప్పుడు నిండిపోయింది, ఇంకా భోజనం ఎందుకు? అత్తయ్య, నా మీద మీకు కోపం ఉంటే నన్ను తిట్టండి, కొట్టండి, అంతేకాని అన్నం మీద ఆయన మీద అలగొద్దు. నిన్ను కొట్టడమా? హ! అసలు నిన్ను తిట్టే హక్కైనా నాకెక్కడుందే? నిన్నేమైనా అంటే వాడికి నొప్పొస్తుంది కదా. అంటే మీరు అందరిలోనూ కొట్టబోయేసరికి అదే నే చెప్తుంది. వాడు నీకాయన కాకముందే నాకు కొడుకు. నువ్వు రానంత వరకు ఈ ఇంట్లో అందరికీ నేను ఏది చెప్తే అది, ఎంత చెప్తే అంతలా ఉండేవారు. నువ్వొచ్చాకే ఒక్కొక్కరిగా అందర్నీ మార్చేసి నీ వైపు తిప్పుకున్నావు. కట్టుకున్నవాడు నా మాట వినకపోయినా నా బిడ్డ నా మాట జవదాటడు అనుకున్నాను. వాడు కూడా నా చేయి దాటిపోయాడు అని అర్థమైపోయింది. లేదమ్మా, ఎప్పటికీ నేను నువ్వు అనుకున్నట్టుండే నీ బిడ్డనే. నువ్వెంత గౌరవిస్తున్నావో ఇందాకే తెలిసిపోయిందిలే. అమ్మా, ఇటు చూడమంటుంటే అప్పుడు నేను నిన్ను ఆపింది నిన్ను ఎదిరించాలని కాదమ్మా. అక్కడ జరిగింది అనుకోకుండా జరిగిన పొరపాటని అందరికీ తెలిసి కూడా నువ్వు గుండమ్మను కొడితే కారణం లేకపోయినా కోడల్ని కొట్టింది, ఇబ్బంది పెడుతుందని ఇంటికొచ్చిన నీ ఫ్రెండ్స్ కూడా బయట నీ గురించి బ్యాడ్గా పబ్లిసిటీ చేస్తారమ్మా. అందుకే నిన్ను ఆపాను. నేను చేసిన తప్పని నీకు ఇప్పటికీ అనిపిస్తే నన్ను కొట్టమ్మా. కొట్టు 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 కొట్టమ్మా. మిమ్మల్ని కాదు, దీనంతటికీ కారణం నేను. అత్తయ్య, నన్ను శిక్షించండి. మీరు పెద్దవారు, పిల్లలం మేము తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టి మమ్మల్ని సరిదిద్దాల్సిన బాధ్యత మీది. మా అక్క ఇంత ఈజీగా ఎలా కన్విన్స్ అయిపోయింది? గుండమ్మ వల్ల ఏం కాదులే, బావగారు కన్విన్స్ చేసి ఉంటారు. లోకేశ్వరి, నువ్వు తినవా? అది వాళ్ళ ఆయన వచ్చిన తర్వాతే తింటుందంట. ఇదెప్పటినుంచి? ఈ మధ్య స్టార్ట్ అయింది లేవే, నువ్వు కానివ్వు. అబ్బో, ఓకే, అదిరిపోయింది. అబ్బా, ఓహో,
ఏదేమైనా గుండమ్మ చేతి అమ్మా వంట గుండమ్మా, మావయ్య గారు, మన ఫ్యాక్టరీ వర్క్ ఎంతవరకు వచ్చిందమ్మా? వర్క్ స్టార్ట్ అయింది మావయ్య గారు. కొత్త డిజైన్స్ వేశాం. ఒక్క నిమిషం ఉండండి, డిజైన్స్ తీసుకొస్తాను. ఇదిగోండి మావయ్య గారు, ఇవే డిజైన్స్. వచ్చింది. మాణిక్యం తొక్కుడు పిల్ల ఆడదాం రా అని పిలిచింది. మోకాలు నొప్పి నేను ఆడలేను అని చెప్పి పంపించేశారా? ఊరుకో మనోడా, 24 గంటలు నన్ను మోసెత్తుంటావు నువ్వు. క్యూట్ బాయ్. అవును, నువ్వు ఇంకెందుకు పడుకోలేదు? మా మేడం గారు ఇంకా పక్క సర్దలేదు. దొంగ మనోడా, నీ నాటకాలు నాకు తెలుసులే. నాటకాలా? ఏంటవి? మా గుండమ్మ కోసం గుప్పటి మల్లెపూలు పట్టుకొచ్చుంటావు. లోపల సదరానికి లేట్ అయిపోతుందని బయట పచారులు కొడుతూ వెయిట్ చేస్తున్నావు. ఏంటంటే మీ గుండమ్మ కోసం నేను ఈ ఆదిత్య యా బుట్టెడు మల్లెపూలు యా సింగిల్ ప్లాస్టిక్ కవర్ కూడా తేలేదు, ఎంటీగా వచ్చా. మరేంటి మన హౌస్లో మల్లెపూలు వాసన వస్తుంది? అవును తాతగారు, మల్లెపూల వాసన కుమాలిస్తుంది. ఒకటే రీజన్, పూజ కోసం తీసుకొచ్చాను. పూజ? ఏం పూజ నాన్నా? దేవి పూజ. దేవి పూజనా? అయ్యో ఏం లేదండి, బాబీ తన కెరియర్ లో గ్రోత్ ఉండాలని పూజ చేస్తాను అని మొక్కుకున్నాడంట. ఆ పూజ కోసమే ఈ పూలన్నీ తీసుకొచ్చాడు కదా బాబీ? అవునదినా, గ్రోత్ కోసమే, గ్రోత్ కోసం తీసుకొచ్చాను. నీ మొహరా, ఉన్న పనే సరిగ్గా చేయడం రాదు గాని కెరియర్ లో గ్రోత్ కావాలంట. గ్రోత్ నమ్ముతాననుకున్నావురా? నిజం చెప్పరా? ఏంటండి నిజం చెప్పేది? పూజ కోసమే తెచ్చాడని నేను చెప్తున్నాను కదా. ఇదిగో ఉన్నమ్మా, పూజ కోసం అయితే చిన్న మనవడు పూజ చేస్తున్న విషయం మాకు చెప్పాలి కదా. పాయింట్. అన్ని మీకు చెప్పే చేస్తారు. తను పూజ కోసమే తెచ్చాడు. అవును, నేను పూజ కోసమే తెచ్చాను. గ్రోత్ కోసమే తెచ్చాను. ఏ నైట్ పూట ఇంటికి పూలు తీసుకురాకూడదా? స్వీట్లు తీసుకురాకూడదా? పూల వాసన చూసుకుంటూ స్వీట్లు తినకూడదా? స్వీట్లు తింటూ పూల వాసన చూడకూడదా? ఏ ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక స్వతంత్ర పౌరుడికి పూల వాసన చూసే హక్కు లేదా? పూలింటికి తెచ్చుకునే బాధ్యత లేదా? స్వీట్లు తినే అధికారం లేదా? చెప్పండి, గ్రోత్ పెంచుకోవాలని ఆశ ఉండకూడదా? ఆ బాబీ గడికి ఏమైనా పిచ్చా? పూలంటే తల్లో పెట్టుకోవడానికి ఒక మొర 2 మొరలో తెస్తారు. స్వీట్స్ అంటే పావు కిలోనో హాఫ్ కిలోనో తీసుకొస్తే సరిపోతుంది. అన్ని స్వీట్స్ ఎందుకు అని. తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా? తెలిసి ఎందుకు అడుగుతానే? అబ్బా, మీరు ఇంత పెద్ద ఫ్యాషన్ కోచ్ ఎలా అయ్యారండి? అసలు మావయ్య గారి వ్యాపారాలన్నింటినీ మీరొక్కరే ఎలా చూసుకోగలుగుతున్నారు? దానికి దీనికి సంబంధం ఏంటే? ఇదిగో, విసిగించకుండా వాడు అన్ని పూలు అన్ని స్వీట్స్ లోకేశ్వర్ కోసం ఎందుకు తీసుకొచ్చాడో అది చెప్పు. నేను ఎలా చెప్పనండి? తెలుగులో చెప్పు. చెప్పమంటుంటే ఇవాళ వాళ్ళ జీవితంలో మర్చిపోలేని రోజు. అంత ఇంపార్టెంట్ డేనా? డే కాదు, నైట్. నాకు తెలిసి ఇవాళ బాబీ గడి పుట్టినరోజు కాదు, లోకేశ్వర్ పుట్టినరోజు కూడా కాదు. నాకు తెలిసి వాళ్ళది పెళ్లి రోజు కూడా కాదు. అది ఇద్దరిది ఒకేసారి. ఏమండి, ఇవాళ వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్. ఫస్ట్ నైటా? మీరెందుకు అంత షాక్ అవుతున్నారు? అది కాదు గుండు, లోకేశ్వర్ ఇప్పటి వరకు బాబీ గారిని ఎప్పుడు దూరంగానే ఉంచుతూ వచ్చింది కదా. ఇప్పుడు దగ్గరికి తీసుకోవాలనిపించింది అనుకుంటా. దీన్ని బట్టి మీకేమర్థమైంది? మనుషుల్లో మార్పు సహజం అని అర్థమైంది. అలాగే ఏదో ఒక రోజు మీరు కూడా మారుతారని నా నమ్మకం. అంతేలే, అది మాత్రం జరగదు.
అసలు లోకేశ్వర్లో ఇంత త్వరగా మార్పు వచ్చింది అంటే నేను నమ్మను. నువ్వు నిజం చెప్పు దీని వెనక నీ కుట్రే ఉంది కదా? కుట్రా? నాకేం తెలీదండి. ఏయ్, కథలు చెప్పొద్దు. నీకు లోకేశ్వర్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. తను బాబీతో సక్రమంగా ఉండడం లేదని నువ్వెన్నిసార్లు బాధపడ్డావో కూడా నాకు తెలుసు. సో వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి నువ్వే ఏదో ప్లాన్ చేసుంటావు కదా? చెప్పు. అదే అలాంటిదేం లేదండి. ఏం లేదు. ఓయ్, నిజం చెప్పకపోతే నువ్వు నన్ను మోసం చేసినట్టే. చెప్పు, వాట్ హ్యాపెండ్? చెప్పు, ఏం చేసావు? ఏం లేదండి. నా చెల్లెలు లేనిపోని అపోహలతో భయాలకి పోయి బాబీకి దగ్గర అవ్వకుండా తను బాధపడుతూ బాబీని కూడా బాధ పెడుతూ ఉంది. మరి ఇంట్లో ధూపం ఎవరేస్తారేంటి? లుక్ ఎట్ దేర్. తాతయ్య, 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 తాతయ్య లేవండి. మాణిక్యం గారు, తాతయ్య, తాతయ్య, మాణిక్యం గారు. తాతయ్య, తాతగారికి ఏమైంది? అటు చూడరా. సిగ్గుపడతావేంట్రా? ఇలా పడిపోయారు. తాతయ్య, అంటే మార్పు మంచిదే కదా. రేయ్, నీ భార్యలో మార్పు పెద్ద ఆయన ప్రాణం మీదకి వచ్చేలా ఉందిరా. తాతయ్య, తాతయ్య, తాతయ్య కళ్ళు తెరువు తాతయ్య. తాతయ్య, తాతయ్య, మాణిక్యం గారు లేవండి. తాతయ్య, మాణిక్యం గారు తాతయ్య, లేవండి. తాతయ్య, లేవండి. తాతయ్య, లేవండి. తాతయ్య, లేవండి. మాణిక్యం గారు లేవండి. కొంచెం లేపండి. నాకేమైంది? మీ చిన్న మనవరాల్ని చూసి స్పృహ తప్పి పడిపోయారు తాతగారు. అందరూ ఇక్కడే ఉన్నారా? హారతి తీసుకోండి. ఏమండి, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. తాతయ్య, తీసుకో. అయ్యో, తాగండి. తీసుకోండి బావగారు.
చూస్తారేంటి, తాగండి. అమ్మా, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. కాఫీ చాలా బాగా పెట్టావు. పోసేలోకే ఇదివరకు నువ్వు కాఫీ పెడితే పిచ్చొచ్చేది, ఇప్పుడు మత్తిపోయేలా కాఫీ పెట్టావే. ఇప్పటికైనా అర్థమైందా ఈ లోకేశ్వరి తలుచుకుంటే ఏవైనా సాధించగలదు అని? ఏంటి? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం అనుకుని లోకేశ్వరి పట్టుదలతో మారింది. అది అబద్ధం అని లోకేశ్వరికి తెలిస్తే ఏంటి బాబు గారు మీరంటుంది? హా? నేనేమన్నాను? చెప్పింది అబద్ధం అని లోకేశ్వరికి తెలియకూడదని ఏదో అంటున్నారు. అబద్ధమా? ఏం అబద్ధం అన్నయ్య? అది బాబీ, అబద్ధం కాదు. ఏది నిజమో ఏది అబద్ధమో సడన్ గా లోకేశ్వరిలో ఏంటా ఈ మార్పు అని అంటున్నారు. లోకేశ్వరి, నువ్వు ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసి బాగా అలసిపోయావు. ఇంక వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను టిఫిన్స్ అవి అరేంజ్ చేస్తాను. ఒరేయ్, ఇంతకాలం కామ్గా ఉన్న ఆ చాందినీదేవి ఇవాళ మనల్ని టార్గెట్ చేసిందంటే ఏంట్రా అర్థం? గుండమ్మ సమర్థురాలు తన సమర్థతతో నష్టాల్లో ఉండి మూతపడ్డానికి సిద్ధంగా ఉన్న మన ఫ్యాక్టరీని మళ్లీ లాభాల బాటలోకి తీసుకురాగలదని తను నమ్మిందిగా. అంటే అక్కడ గుండమ్మ విజయం ఖాయమైపోయింది. ఆ భయంతోనే తను కుట్ర చేసిందిరా. ఈ సమయంలో గుండమ్మకి ధైర్యం చెప్పి తనకండగా ఉండాల్సింది నువ్వే. సమస్యలనేవి వస్తుంటాయి, పోతుంటాయి. ఇలాంటి వాళ్లను ఎంతమందిని చూసుండకపోతే ఈ స్థాయికొచ్చుంటాన్రా. నువ్వేం భయపడకరా. భయం కాదు నాన్న. మిమ్మల్ని బెయిల్ మీదైనా బయటికి తీసుకెళ్దాం అనుకుంటే స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వడం కుదరదు అంటున్నారు. వీళ్ళిచ్చేదేంట్రా? బెయిలు కోర్టు నుంచి తెచ్చుకుంటా. అమ్మా, నువ్వేం బాధపడకమ్మా. మిమ్మల్ని బెయిల్ మీద తీసుకువెళ్తాను మామయ్య. ఆ చాందిని దేవి చేసిన కుట్రని బయట పెట్టి అందరి ముందు చీ అనిపించి సగర్వంగా మీరు తలెత్తుకునేలా చేసి మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్తాను. వ్యాపారంలో పోటీ పడటం తప్పు కాదు. ఒకరికంటే మనం పైకి ఎదగాలి అనుకోవడం తప్పు కాదు. కానీ ఇలా వ్యాపారాల జోలికి రావడం తప్పు. అసలు ఆ చాందిని దేవి ఎవరు అని తెలుసుకుంటాను. కంపెనీ రన్ చేస్తుంది నేనైతే నన్ను ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని టార్గెట్ చేసి మీ మీద అరెస్ట్ వారెంట్ తెప్పించిన ఆ చాందిని దేవి అంతు తేలుస్తాను మామయ్య. అమ్మా గుణమా, గుణమా, ఒరే ఒరే, ఆ చాందినీదేవి మంచిది కాదురా. గుండమ్మను ఆపరా. అలాగే నాన్న, మీరు జాగ్రత్త.